ఇప్పటి వరకు అంతా బాగుంది, కానీ అనిల్ కుమార్కు ఏ వాగ్దాటికి అభిమానులు ఉన్నారో అదే ఆయనకు మైనస్గా మారిందంట. నీటిపారుదల శాఖ మంత్రిగా పూర్తిగా సక్సెస్ కాలేకపోయారా? ఇంతకీ అనిల్ కుమార్పై వ్యతిరేకత ఎందుకు పెరిగింది? ఆయనకు ఎమ్మెల్యే టికెట్ కాదని జగన్ ఎంపీ టికెట్ ఎందుకు కేటాయించారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన తర్వాత అనిల్ కుమార్ యాదవ్ సీనియర్ రాజకీయ నాయకులను పట్టించుకోలేదనే అపవాదాలను మూటగట్టుకున్నారు. మంత్రి హోదాలో 2.5 సంవత్సరాల పాటు ఉండి ఇటు సొంత నియోజకవర్గానికి గాని సొంత జిల్లాకు గాని పెద్దగా చేసిందేమీ లేదనే ఆరోపణలు ఉన్నాయి. నీటిపారుదల శాఖ మంత్రి కాస్త నోటిపారుదల శాఖ మంత్రిగా విమర్శలు ఎదుర్కొన్నారు. మరోవైపు రెడ్డి సామాజిక వర్గాన్ని పూర్తిగా పక్కన పెట్టేయడం కూడా ప్రతికూలంగా మారిందని అంటారు. జిల్లాలో కాకాని గోవర్ధన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, రామనారాయణ రెడ్డి ఇలా సీనియర్ రాజకీయ నాయకులను పట్టించుకోకపోవడం వల్ల జిల్లాలో ఏకాకిగా మిగిలిపోయారు. అనిల్ కుమార్ యాదవ్ తీరు వల్లే చాలా మంది సీనియర్ నాయకులు టీడీపీలో చేరారని జిల్లాలో అందరూ చెప్పే మాట. వైసీపీ పాలనలో రెండోసారి మంత్రివర్గంలో కాకాని గోవర్ధన్ రెడ్డికి చోటు దక్కడంతో ఆయన ఫ్లెక్సీలను చించేయడంతో అనిల్పై కొంత వ్యతిరేకత పెరిగింది. వ్యతిరేకతతో పాటు వర్గపోరు కూడా ఏర్పడింది. బాబాయ్ రూప్ కుమార్ మైనింగ్ కాంట్రాక్ట్లో 100 కోట్లు వెనుకేయడంతో అనిల్ కుమార్ పాత్ర కూడా ఉందనే ఆరోపణలు వచ్చాయి. అలాగే మంత్రి ఉన్న సమయంలో ప్రజలను నేరుగా పరిస్థితి ఉండేది కాదని ప్రచారం కూడా ఉంది. నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేస్తానని వాగ్దానాలు చేసినప్పటికీ ఆ మాటలను నిలబెట్టుకోలేకపోయారు. నీటిపారుదల శాఖను సరిగ్గా నిర్వహించలేకపోయారనే విమర్శలు సైతం ఉన్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన అనిల్ కుమార్ యాదవ్ పై నెల్లూరులో తీవ్ర వ్యతిరేకత పెరగడంతో 2024లో ఎన్నికలకు కొన్ని నెలల ముందే వేరే జిల్లాలో ఎంపీగా పోటీ చేయమని జగన్ ఆదేశించారు. దీంతో నెల్లూరు నగర వైసీపీ టికెట్ కోసం ఎమ్మెల్సీ పర్వతరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డితో పాటు చాలా మంది ప్రయత్నాలు చేశారు. కానీ అనిల్ ప్రతిపాదించిన నెల్లూరు నగర కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్గా ఉన్న ఎండి అబ్దుల్ ఖలీల్ను జగన్ ఫైనల్ చేసి టికెట్ కేటాయించారు. నగరంలో అత్యధికంగా ఉన్న ముస్లిం సామాజిక వర్గం ఓట్లన్నీ తమకే వస్తాయని భావించి ఈ నిర్ణయం తీసుకున్న వైసీపీ ఆ వ్యూహం బెడిసికొట్టింది. ఎండి అబ్దుల్ ఖలీల్కు జగన్ సీటు కేటాయించినప్పటికీ వైసీపీ నాయకుల నుండి కానీ ప్రజల నుండి కానీ పెద్దగా మద్దతు దక్కలేదు. అనిల్పై ఉన్న వ్యతిరేకత ఖలీల్పై తీవ్ర ప్రభావం చూపిందని పలువురు చెబుతున్నారు. ఆర్థికంగా ఎంతో బలంగా ఉన్న నారాయణను సమానంగా ఎదుర్కోలేకపోవడం, తెరవెనుక నేతలలాగా మిగిలిపోవడంతో ఓటమి తప్పలేదని విశ్లేషకులు అంటున్నారు. రెండు పర్యాలు అటు ఎమ్మెల్యేగా ఇటు మంత్రిగా అనిల్ కుమార్ యాదవ్ కొంతమేర అభివృద్ధి పనులు చేసినప్పటికీ రెడ్డి సామాజిక వర్గాన్ని దూరం పెట్టడం, ప్రజలను కలవకపోవడంతో వ్యతిరేకత పెరిగిందనే చెప్పొచ్చు. ఇప్పటికైనా అనిల్ కుమార్ యాదవ్ తన తీరు మార్చుకొని అందరినీ కలుపుకుపోతేనే రాజకీయ భవిష్యత్ ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.